హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే యూసఫ్గూడలో ఉన్న స్పైసీ రెస్టారెంట్కి వచ్చాం. వేడి వేడి మటన్ బిర్యానీ, బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాం. స్పెషల్ మటన్ బిర్యానీ అంటాం. టేస్ట్ చేద్దామని. ఈరోజు మా తమ్ముడు సాయి ఇంట్లో మంచి చేపలు కూడా వండుతాను. నేను సరదాగా కరోనా ఉండితే తెల్లారిపోతా అని చెప్పేసి సరదాగా బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి స్పైసీ రెస్టారెంట్కి వచ్చాం. అర్జెంట్ పని మీద బేగం బజార్ వెళ్ళాం. అక్కడ కొన్ని ఐటమ్స్ కొనుక్కొని వస్తా మధ్యలో బోళ్ళు రెస్టారెంట్ ఉన్నా సరే కేవలం స్పైసీ రెస్టారెంట్కి వచ్చాం. మందులో తప్పేలాగో బిర్యానీ తినడం మనకి థమ్స్అప్ లేకపోతే అసలు వర్కౌట్ అవ్వదు. సాయి ఈరోజు తిన్నా అన్నాడు. బయట పరిస్థితి అయింది అన్నమాట. దానివల్ల ఏంటంటే బలవంతంగా నేను తీసుకొచ్చి తినిపిస్తున్నాను ఈరోజు. ఏం సాయి? ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు. ఎప్పుడు నేను బిర్యానీ అంటే నేను మాత్రం మీల్స్ అంటాడు. ఈరోజు మాత్రం పట్టుబట్టి కూర్చున్నాను. రెస్టారెంట్కి వెళ్దాం బిర్యానీ తిందామని. నాకు ఒంట్లో బాగాలేదని కుళ్ళి తప్పక బిర్యానీ తింటాను. నేను చచ్చిపోతే ఆయన మీదే ఈ వీడియో, అందుకే ప్రూఫ్. చచ్చిపోతే ఆయన్నే పట్టుకోండి. ఏమన్నా నిన్నే పట్టుకోండి. పోయేదే ఉంది డ్యూడ్. మరో 2 మోషన్స్ ఎక్స్ట్రా అవుతాయి అంతే కదా. ఏంటన్నా పోయేదే ఉంది. వీలైతే 2 మోషన్స్ అవుతాయి, లేదంటే 4 వామిటింగ్స్ అవుతాయి అంతే కదా. దగ్గరలో సూది మందులు వేయడానికి డాక్టర్లు ఉన్నారు. ఎలాగో అక్కడికి వెళ్తాం, సూది మందులు వేయించుకుంటాం. మరి ఆదివారం నైట్ ఎలా గడుస్తుందంటే ఈరోజు చూడాలి. మరిన్ని వీడియోస్ మంచి పెడతాం. త్వరలోనే కార్తీక మాసం అయిపోవస్తుంది. దానివల్ల ఏంటంటే మనం బ్యాచిలర్ కాబట్టి ఆ వారం ఈ వారం ఉంటుంది. మనకు ప్రతి వారం పండగ వారమే కాబట్టి రోజు బిర్యానీలు తినేయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకా ఫ్రెండ్స్ మరి చెప్పాలంటే రియల్ ఎస్టేట్ గురించి చెప్పాను, మధ్యలో ఆపేసాను. దాని గురించి ఒక వీడియో కంపల్సరీ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ అందరూ కూడా నాకు. ఈరోజు మీరు ఏమేమి వంటలు చేసుకున్నారు,